నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తుండగా నీ సేవకుడునైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకునైనా వివేచనను అనుగ్రహించండి. నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. విశ్వాసులైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు కూడా దేవుని మాటలను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, వాత్సల్యపూర్ణుడు, ఆపద సమయమున ఆయన మనకు దిక్కు. ఇలా అనేకమైన ఉన్నతమైన మాటలతో ఆయనను కీర్తిస్తూ ఆయనను స్తుతిస్తూ ఉంటాం. అందులో ఎలాంటి సందేహము లేదు. అలాగని దేవుని లక్షణాలను గురించి మనం ఆలోచించగలిగితే ఆయన దహించు అగ్ని, ఆయన కోపము కలిగినవాడు, ఆయన లయకర్త అని దేవుని యొక్క లక్షణాలను గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. నాణమునకు రెండు వైపులా అన్నట్లుగా కేవలం ప్రేమను మాత్రమే, కరుణను మాత్రమే మనం చూస్తూ ఆయన రెండవ పార్శ్వములో ఉంటున్న కోపాన్ని, ఆయన నాశనము చేయగలిగిన సమర్థుడు అని మనం మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది. ప్రేమన వారలారా, తల్లి చేతులలో లాలిస్తుంది, మాట విననప్పుడు అదే చెయ్యి ఎత్తి దండిస్తుంది. తండ్రి కూడా గుండెల మీద ఆడించుకుంటాడు, కానీ కుమారుడు అదే గుండెల మీద తండినప్పుడు సరిదిద్దడానికి తన చేతులను కూడా ఎత్తుతాడన్న సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు మనకు ఉపయోగపడుతున్న ఈ ప్రకృతి మనకు సేవ చేస్తుంది అనటంలో సందేహం లేదు. కానీ ఇదే ప్రకృతి ఎదురు తిరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. సునామీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులను ఒక్కసారి అంచనా వేయండి. అగ్నిపర్వతాలు బద్దలైన తర్వాత పరిస్థితులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన తుఫానులు పట్టిన తరువాత పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. భూకంపము కలిగిన తర్వాత ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు క్షేమాన్నిచ్చిన ఈ ప్రకృతి మనిషి వణికిపోయేలా వైపరీత్యం ఉంటుంది. ప్రేమను వారలారా, దేవుడు కలిగించిన ప్రకృతే రెండు రకాలుగా సేవ చేస్తూ మనల్ని భయపెడుతున్నప్పుడు ఈ ప్రకృతిని కలిగించిన దేవునిని గురించి కూడా మనం ఆలోచించగలిగితే కేవలం ఒకవైపు మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. ఆయన స్వభావ లక్షణాలలో ఉంటున్న ఆయన కోపాన్ని, ఆయన సామర్థ్యాన్ని మనం తక్కువగా అంచనా వేస్తున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేవునికి భయపడేవారు సమాజంలో కరువైపోయారు. పురుగుకు భయపడుతున్న మనిషి ఈ విశాల విశ్వాన్ని కలిగించిన దేవునికి భయపడటం లేదు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు క్షమిస్తాడులే, దేవుడు మన్నిస్తాడులే, ప్రభువులలో చెయ్యి వేస్తే పాపాలన్నీ పోతాయిలే, ఏం కాదులే, ఇలా అలుసుగా క్రైస్తవ జీవితంలో పాపానికి అలవాటు పడుతూ దేవుడు ఏం చెయ్యడు అన్న భావనలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. దేవుడు ఏమీ చెయ్యడు అని లోకం అనుకుంటుంది గనుకనే రక్షణలోనికి రాకుండా వారు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు అనటంలో ఎలాంటి సందేహము లేదు. ప్రేమన వారలారా, కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని మాటలను ఆలోచించగలిగితే దేవుని లక్షణాలను బట్టి
భయపడుతూ గజగజ వణుకుతూ ఆయనను సేవించాలి అన్న ఆలోచనలోనికి మనం వెళతాం ప్రియమైన వారలారా. దయచేసి మీరు చూడండి, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 3 వచనాలను జాగ్రత్తగా చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు: నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో నుండి విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ప్రవక్త అయిన ఇర్మియా గారితో మాట్లాడుతూ, కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, అక్కడ నా మాటలు నేను తెలియజేస్తాను అనగానే ఇర్మియా గారు వెళ్ళాడు. అక్కడ కుమ్మరి సారె మీద పని చేస్తున్నాడు. అతని చేతిలో ఉంటున్న కుండ విడిపోయింది. మరలా ఆ మట్టిని తీసుకొని ఒక కుండగా మలిచాడు. దేవుడు ఇప్పుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. దయచేసి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. అంతట యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను: ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఒక మట్టిగా నా చేతిలో ఉన్నారు. నేను ఎన్నిసార్లు ఒక పాత్రగా మలచాలి అనుకున్నా కుమ్మరి చేతిలో మట్టి విడిపోతున్నట్లు లోకం వైపుకు వెళ్ళిపోతున్నారు. మరలా మిమ్మల్ని తీసుకొని ఒక చక్కటి పాత్రగా మలచడానికి నేను ప్రయత్నం చేయటం లేదా? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చదువుతున్నప్పుడు దేవుడు వేదనతో, బాధతో మాట్లాడుతున్న మాటలు అనేకం కనపడుతుంటాయి. ఒక కుమ్మరివాడు కుండకు చేసినట్లుగా నేను మీకు చేయట్లేదా? నేను చేయలేనా? నా చేతిలో నుంచి విడిపోతున్నప్పుడు మరల మిమ్మల్ని ఒక పాత్రగా నిలబెట్టగలిగే సమర్థుడను నేను. నా వైపు తిరగాలి కదా, నన్ను ఆశ్రయించాలి కదా, నేనున్నాను కదా. మట్టి కుమ్మరివాడి చేతిలో ఉన్నప్పుడు ఒక పాత్రగా ఎలా మలచబడుతుందో, మీరు నా చేతిలో ఉంటే సకల రాజ్యాలకు గొప్పగా మిమ్మల్ని చూపెట్టగలిగే సమర్థుడును నేను కదా అని దేవుడు మాట్లాడుతున్న మాటను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం తక్కువ చేశాడని ఈరోజు మనిషి దేవుణ్ణి నమ్మటం లేదన్న ప్రశ్న వేయండి. సర్వభూతలాన్ని ఆయన కలిగించి మనిషికి యోగ్యమైన ఈ భూగోళము మీద నివాసముంచిన ఆ మహనీయుణ్ణి ఈరోజు మనిషి నమ్మడానికి ప్రశ్నలు వేస్తుంటాడు. పరలోకమందున్న నీ తండ్రిని నమ్మటానికి ఎన్ని చెప్పాలి? దయచేసి మీరు ఆలోచించండి. మనిషి జీవితంలో ఎన్ని మేలులు చేస్తున్నాడు. తల్లి గర్భములో పడింది మొదలుకొని ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుతున్నది ఆయన కాదా? మన బుద్ధి బలము వల్ల కాదు, మన స్వశక్తి వల్ల మనం బ్రతకటం లేదు. అడుగు తీసి అడుగు వెయ్యాలి అన్నా, భోజనము చేసి తృప్తి పడాలి అన్నా, నిద్రపోయిన మనము తిరిగి లేవాలన్నా ఆయన కృప లేనిది మనం ఎక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా? అలాంటి సర్వశక్తిమంతుడైన దేవుడు తనే తగ్గి నేను మీకెన్ని చేస్తున్నాను అని చెబుతున్నాడు అంటే ఎంత బాధకరమైన విషయం. తల్లి ఏడ్చినప్పుడు, కరగని పిల్లలు లేనప్పుడు, దేవుడు కూడా బాధపడుతున్నప్పుడు ఆయన బాధను అర్థం చేసుకోలేని పిల్లలమేనా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలు వారలారా, నేను మీకు చెయ్యలేనా? నేను గొప్పగా మిమ్మల్ని చూపెట్టగలిగిన సమర్థుణ్ణి. కానీ మీరు మీ పాపముల విషయంలో పశ్చాత్తాపము కలిగిన వారైతే నేను మిమ్మల్ని గొప్పగా చూపెట్టగలిగిన సమర్థుడని అంటున్నాడు దేవుడు. కానీ ఇశ్రాయేలీలు దేవుని మాటలను వినలేదు. నెమ్మది కలగగానే, సంతోషము కలగగానే దేవుణ్ణి విడిచిపెట్టి మరలా బాధలను కొని తెచ్చుకున్నారు అనటంలో ఎలాంటి సందేహము లేదు ప్రియమైన దేవుని పిల్లలారా.
అందుకే దేవుడు మరలా ఇర్మియా గారితో మాట్లాడుతున్నాడు. ఈసారి ఏం చెబుతున్నాడో దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని, యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్ హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము. 10వ వచనాన్ని కూడా దయచేసి చూడండి. ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఈలాగనవలెను, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్లునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్టబోచున్నాను. బాగు చేయడానికి వీలు లేనటువంటి స్థితిని ఇదిగో ఈ కూజాకు కలిగించబోతున్నాను అని ఇర్మియా గారి ద్వారా అందరి ముందు ఆ కూజాను పగలగొట్టమన్నాడు. పగలగొట్టేశాడు ప్రేమన వారిలారా. విడిపోతున్న కుండను బాగు చేసింది ఆయనే. మరలా కూజాను కొని వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి వారి ముందు పగలగొట్టమంటున్నది కూడా ఆయనే. కూజాను పగలగొడితే మరి దేనికి ఆ కూజా పనికి రాదు కదా ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? సృష్టికర్తను నేనే, లయకర్తను నేనే అని చెప్పాలనుకుంటున్నాడు ఆయన. మీరు మారితే, పశ్చాత్తాప పడితే నేను మరలా బాగు చేయగలిగిన సమర్థుడను. మీరు హృదయపూర్వకంగా పాపము చేసి నిర్లక్ష్యముగా బ్రతుకుతుంటే ఎప్పటికీ నేను బాగు చేస్తానని మీరు అనుకోకండి. పగలగొట్టువాడను నేనే, నాశనము చేయువాడను నేనే అని ఎంత స్పష్టంగా వారి కళ్ళ ముందు జరిగిస్తున్నాడో చూడండి. ఈ ప్రకృతిలోనికి చూడగలిగితే మంచి వర్షము కురిపిస్తున్నది దేవుడే. వర్షాన్ని ప్రవాహముగా కురిపిస్తుంది ఆయనే కదా. అంటే దేవుని లక్షణాలను మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన కొరకు బ్రతికితే ఒక కోటగా, ఒక దుర్గముగా నిన్ను కాపాడువాడు ఆయనే. నిర్లక్ష్యముగా ఆయనని విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతికితే నిన్ను నన్ను మట్టిలో కలిపేది కూడా ఆయనే అని మరిచిపోవడానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీల జీవితాలను చూసినప్పుడు స్పష్టంగా మనకు అర్థమయ్యే విషయాలు ఇవే. మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బాగు చేయగలిగిన సమర్థుడు. నిర్లక్ష్యము చేసి హృదయపూర్వకంగా పాపము చేసి దేవునికి దూరమైనప్పుడు శిక్షించేవాడు కూడా ఆయనే ప్రేమన దేవుని పిల్లలారా. అలానే ఎప్పుడో కదా ఇశ్రాయేలీల జీవితాలలో జరుగుతుంది అనుకుంటే పొరపాటు. ఇప్పుడు కూడా దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన స్వభావ స్వరూప లక్షణాలు మారవు ప్రేమన వారలారా. ఇప్పటికీ ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మనం మారకపోతే, ఆయన వైపు మల్లుకోకపోతే కోపము కలిగి ఉన్నాడు అన్నది కూడా అంతే నిజం ప్రేమన వారలారా. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. మల్లని ఎడల ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒకడును మల్లకపోతే ఆయన మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు అని లేఖనము సెలవిస్తుంది. ప్రేమ చూపిస్తున్నాడు. ఆ ప్రేమకు మనము ఆయన దగ్గరికి చేరితే ఆయన హక్కును చేర్చుకుంటాడు. కానీ మల్లకపోతే మన పిల్లల్ని ప్రేమిస్తున్నాం, దండిస్తున్నాం కదా. దేవుడు కూడా ఆ ప్రేమకు పాత్రులమైతే హక్కును చేర్చుకుంటున్నాడు. లేకపోతే మల్లకపోతే తన ఖడ్గమును
పదును పెడుతున్నాడు అని వ్రాయబడింది ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకా చూస్తారా, క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడిన మాటలను మనము చూడగలిగితే ప్రేమన వారలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని దయచేసి చూడండి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆయన చేతుల క్రింద చల్లగా ఉంటాము, ఆయన చేతుల్లో పడితే బహు భయంకరము. పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడింది, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని రాయబడింది. ఆయన చేతుల క్రింద ఉండాలే తప్ప ఆయన చేతుల్లో పడటానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సు కలిగి ఉండమని లేఖనము సెలవిస్తుంది. మరికొన్ని మాటలు మనం చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనాన్ని దయచేసి చూడండి. ఏలయనగా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడిన మాటలు ప్రేమన దేవుని పిల్లలారా. కేవలం పాత నిబంధన గ్రంథములోనే కాదు, క్రొత్త నిబంధన గ్రంథములో కూడా దేవుడు తన కోపాన్ని, ఇదిగో తన లక్షణాల్ని మనతో పంచుకుంటున్నాడు. పౌలు గారు హెబ్రీలకు రాస్తూ తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడు? ప్రేమ ప్రేమ అనుకుంటూ పాపములో పడుతూ, ప్రేమ ప్రేమ అనుకుంటూ పాపి మారకుండా ఉండనప్పుడు, కేవలం ప్రేమనే ఊహించుకుంటూ ఎలా బ్రతికినా పర్వాలేదు అనుకుంటున్నప్పుడు దేవుని కోపాన్ని చవి చూడాలి. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అంటే అగ్నికున్న లక్షణము నాశనము చేసేది ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దేవుడి లక్షణాలను బట్టి భయపడుతూ ఆయనను సేవించాలి, వణుకుతూ ఆయనను సేవించాలి ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి లేఖనాలను ఆలోచించండి. ఒక కుండగా ఉన్నప్పుడు మరలా బాగు చేశాడు, ఒక కూజగా ఉన్నప్పుడు దానిని తీసుకెళ్ళి పగలగొట్టమన్నాడు. ఎందుకు? పనికి రానిది. దయచేసి నా జీవితాలలో కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన చేతుల్లో ఉన్నప్పుడు బాగు చేస్తాడు. ఆయన చేతుల్లో నుంచి బయటికి వెళ్ళిపోయి లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఆ కూజాకు పట్టిన గతే మనకు కూడా పడుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు ప్రేమన దేవుని వారలారా. యోహాను గారు మనందరి కొరకు మాట్లాడిన మాటను దయచేసి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అగ్నిలో నుంచి రక్షించేది ఆయనే, అగ్నిలో వేసేది కూడా ఆయనే. యేసుక్రీస్తును ఎందుకు మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు? మనలందరినీ అగ్నిలో నుంచి లాగడానికే కదా. నరకంలో మనము కోటాను కోట్ల సంవత్సరాల శిక్ష అనుభవించకూడదనే కదా. మరి ఇప్పుడేమంటున్నాడు? గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అన్నాడు. నరకంలో వేసేది కూడా ఆయనే. రక్షించడానికి వచ్చిన యేసు క్రీస్తే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే గదా అంటున్నాడు. దయచేసి మీరు ఆలోచించండి. శిక్ష విధించేది ఆయనే, అంతకుముందు రక్షించడానికి వచ్చింది కూడా ఆయనే. రక్షించడానికి వచ్చిన ఆయన ఎప్పటికీ రక్షిస్తూనే ఉంటాడు అనుకుంటే చాలా పొరపాటు. శిక్ష విధించేది కూడా ఆయనే ప్రేమన దేవుని పిల్లలారా. మొదటి రాకడలో రక్షించడానికి వచ్చాడు, రెండవ రాకడలో ఆయన ఉగ్ర రూపాన్ని చూస్తాం ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన వస్తుండగానే పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి అంటే ఆలోచించండి. కాబట్టి దేవుని ప్రేమకు పాత్రులమై కేవలము ఆయన సన్నిధిలో వణుకుతూ బ్రతకాలి. దేవుని వాక్యము, దేవుని భయము మనలో ఉంటే పాపములోనికి వెళ్ళము.
అందుకే లేఖనాలలో భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమని రాయబడింది? చెడుతనమును విసర్జించటమే. భయమున్నవాడు పాపం ఎందుకు చేస్తాడు? పాపం చెయ్యడు. భయాన్ని వదిలేసిన వాడే భక్తిని వదిలేస్తాడు. భక్తిని వదిలేసిన వాడు ఏం చెయ్యడానికైనా వెనుకాడడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి కాలము సంకుచితమైంది, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారుతూ దుష్టుడు బలముగా పనిచేస్తున్న ఈ కాలాలలో దేవుణ్ణి విడిచిపెడితే బ్రతకగలిగే స్థితి మనకు లేనుగాక లేనే లేదు ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన ప్రేమను ఆలోచించండి. ఆయన కోపానికి గురి కావద్దు ప్రేమన దేవుని పిల్లలారా. సముద్రము ప్రశాంతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా. కానీ అలలు విరుచుకుపడుతున్నప్పుడు ఆ సముద్రపు ఒడ్డున క్షేమంగా మనం ఉండగలమా? లేదే. ఒకరోజు సంతోషాన్నిచ్చిన ఆ సముద్రమే అలలు ఎగిసిపడుతున్నప్పుడు తుఫాను సమయములో భయపడుతుంది ప్రేమన వారలారా. నీటికి 2 లక్షణాలను మనం గమనిస్తున్నప్పుడు పంచభూతాలను కలిగించిన దేవుని లక్షణాలను ఎందుకు మనం విస్మరిస్తున్నాం? దయచేసి మీరు ఆలోచించండి. కుండగా ఉండి బాగు చేయబడతావా? కూజగా నాశనమైపోయేటట్లుగా పగలగొట్టబడతావా? ఒక్కసారి ఈరోజు ఆలోచించు. రక్షణకు దూరంగా ఉంటే వెంటనే రక్షణలోనికి రా. రక్షణలోనికి వచ్చి పాపములో పడిపోతే నిన్ను బాగు చేయగలిగిన సమర్థుడు ఆయన. వెంటనే ఆయన చేతులు స్వస్థతనిస్తాయి. ఆయన చేతులు నిన్ను బాగు చేయగలిగిన సమర్థమైన చేతులు గనుక ఆయన చేతుల్లో నేను బాగు చేయబడాలి ప్రేమన దేవుని పిల్లలారా. చాలా కాలం క్రిందట ఒక దొంగతనము కేసులో అరెస్ట్ అయ్యాడు. కోర్టుకు తీసుకుని వెళ్ళారు. ఎప్పుడూ తనకు వాదించే లాయర్ ఆసారి ఆయనకు దొరకలేదు. వేరే లాయర్తో వెళ్ళాడు. బోన్లో నిలబడ్డాడు. ఒక్కసారి జడ్జి వైపు చూడగానే చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఎప్పుడు తన దొంగతనపు కేసులను వాదించి విడిపించిన లాయరే జడ్జిగా ప్రమోషన్ వచ్చి అక్కడ కూర్చున్నాడు. చాలా సంతోషపడ్డాడు. తన తరపునున్న లాయరు వాదించాడు. జడ్జి తీర్పిచ్చేశాడు. ఏమని? కఠిన కారాగార శిక్ష అని. బోన్లో ఉన్న దొంగ ఆశ్చర్యపోయాడు. జడ్జి వెళ్ళిపోతున్నప్పుడు, అయ్యా, ఎన్నోసార్లు నన్ను విడిపించారు కదా, ఈసారి నాకు శిక్ష వేశారు ఎందుకయ్యా అని అడిగాడు. అప్పుడు ఆ జడ్జి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? లాయర్గా ఉన్నప్పుడు నా వృత్తి ధర్మాన్ని నేను నెరవేర్చాను, నువ్వు మారుతావేమో అని. ఇప్పుడు జడ్జిగా ఉన్నప్పుడు న్యాయాన్ని జరిగించాను. ఇప్పుడు నేను న్యాయమూర్తిని, నీ తరపున వాదించే లాయర్ని కాదు అని వెళ్ళిపోయాడు. దొంగ నిర్ఘాంతపోయి అలానే చూస్తూ ఉన్నాడు. నిజమే కదా. ఈరోజు మన తరపున రక్షకుడుగా, మన తరపున ప్రాణం పెట్టిన ఒక న్యాయవాదిగా మన గురించి ఆయన వాదిస్తున్నాడు తండ్రి దగ్గర. యేసుక్రీస్తు. 3 ఏండ్ల నుంచి వెతుకుతున్నాలో ఫలములు లేవు, నరికి అంటే, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని వేడుకుంటూ మనకు బ్రతుకునిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయన సింహాసనం మీద కూర్చునే న్యాయమూర్తి, జడ్జి ఆయన. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే కదా. అప్పుడు ఎన్నోసార్లు నన్ను క్షమించావు కదా ప్రభువా, ఇప్పుడు కూడా నన్ను క్షమించు అని నువ్వు అడిగినా ఆయన న్యాయమూర్తిగా ఉండబోతున్నాడు. ఆయన ఎదుట నిలవబడగలిగే శక్తి నీకు నాకు ఉందా? ఇప్పుడేమో ఆయన క్షమిస్తున్నప్పుడు అలుసుగా తీసుకుంటున్నా. ఇప్పుడేమో రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నా. ఏం కాదులే. 2వ రాకడలో ఆయన ముందు దోషిగా నిలబడినప్పుడు ఆయన నీ తరపున వాదించే న్యాయమూర్తి కాదు, నీకు నాకు శిక్ష విధించే న్యాయస్థానములో ఉండే జడ్జి ఆయన. కోటాను కోట్ల సంవత్సరాలకు శిక్షలోనికి పంపితే మన జీవితాలు ఏమవ్వాలి ప్రేమన దేవుని పిల్లలారా? ఒక్కసారి మీరు ఆలోచించండి.
ఇప్పుడే కదా దేవుని వాక్యం మాటి మాటికి మన హృదయాన్ని తాకుతున్నప్పుడు, మన చెవుల ద్వారా మన హృదయములోనికి వెళుతున్నప్పుడు, మన కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు, దేవా నీ లేఖనాలను బట్టి నేను సరిదిద్దుకుంటాను అని నిన్ను నువ్వు మార్చుకోగలిగితే, ఇదిగో విడిపోయిన కుండను మరలా పాత్రగా, మరలా కుండగా చేయగలిగిన సమర్థుడు ఆయన. లేదు, నా జీవితకాలం నాకిష్టానుసారంగా బ్రతుకుతానని ఒకవేళ నువ్వు మాట్లాడగలిగితే, ఒక కూజకు పట్టిన గతే నీకు నాకు పడుతుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, జంతువులకు భయపడుతూ, ప్రకృతికి భయపడుతూ, రోగాలకు భయపడుతూ, తల్లిదండ్రులకు భయపడుతూ, కుటుంబ సభ్యులకు భయపడుతూ ఉన్న మనమేనా సర్వశక్తిమంతుడైన దేవుడంటే భయము లేకుండా బ్రతుకుతున్నాం? భూమి మీద మనిషి అయినా ఏమీ చేయలేడేమో, కానీ దేవుడు ఏదైనా చేయగలడు. పంచభూతాలను సహితము వణికించగలిగే శక్తిమంతుడు. ఆయన చేతుల్లో నేనున్నానని మర్చిపోవద్దు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి లేఖన సత్యాలను గుర్తించి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలను బట్టి నాయన హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ మాటలు విని కరిగిపోయే మంచి మనసునివ్వండి. మా హృదయాలు కఠినపరుచుకోకుండా నాయన నీ చేతుల్లో పడి మేము నాయన నాశనము కాకుండా నాయన నీ చేతుల క్రింద చల్లగా ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలకు నాయన నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి. శాంతిని, సమాధానాన్ని, కుటుంబాలలో నెమ్మదిని అనుగ్రహించండి. వారి మనోభీష్టాన్ని నెరవేర్చిన ఆయన తండ్రి నీ సేవలో వాడుకునమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి అశ్రద్ధను నాయన, సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని నాయన వదిలేసి నాయన గడగడ వణుకుతూ నాయన నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని నీ పిల్లలందరికీ అనుగ్రహించండి. తండ్రి కుటుంబాలలో నాయన శోధనలో ఉంటున్న నీ పిల్లలకు నాయన సహాయాన్ని అనుగ్రహించి నాయన బలపరచండి. తండ్రి యవనస్తుల మెడల మీదికి నాయన నీ కాడిని తీసుకుని రమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా. తండ్రి ఉద్యోగాల కొరకు నాయన, వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలకు నాయన నీ సహాయముతో ముందుకు తీసుకుని వెళ్ళండి. ఈ కార్యక్రమాలు నాయన తండ్రి దీవెనకరంగా, నీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద సదస్సు నిర్వహించబడుతుంది. 2024 అక్టోబర్ 8 నుండి 12 వరకు డాక్టర్ దయానంద్ వడ్డేపల్లి ఫంక్షన్ హాల్, సిద్దిపేట, తెలంగాణలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఇನ್ನು ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి సునీల్ కుమార్ గారు, క్రైస్ట్ చర్చ్, వరంగల్. శుభవార్త టీవీ వర్తమానికులు అందరికీ ఆహ్వానము. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.